హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుండి నైట్ డిన్నర్ వరకు నా రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి. ఏమేం పనులు ఎలా చేసుకుంటానో మీకైతే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే అండి. ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసానండి. పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారండి. బయట అయితే వర్షం పడతా ఉంది. ఓకే అండి. పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ ఏం చేయలేదండి. నిన్న డీమార్ట్కి వెళ్ళి బిస్కెట్లు అవి తీసుకుని వచ్చాము. సో పాలు కావాలని అడిగారండి. మా బాబు అయితే షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని వచ్చాడండి. పిల్లల కోసం అయితే పాలు కాగబెడుతున్నాను. మాకైతే టీ పెట్టుకున్నానండి. ఓకే అండి. ఇక్కడ పిల్లలకైతే పాలు బిస్కెట్లు వేసి ఇచ్చానండి, తాగుతున్నారు. మేమైతే టీ అయితే తాగుతున్నామండి. ఇక్కడ ఈవినింగ్ పనులని అలాగే ఉన్నాయండి. గిన్నెలు అవన్నీ తోమాలండి. ఇప్పుడు నీట్గా గిన్నెలన్నీ తోమైతే పెట్టేసుకున్నానండి. షింక్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. బయట అయితే వర్షం అసలు ఆగట్లేదండి, పడతానే ఉంది. ఓకే అండి. ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి బగారా రైసు, చికెన్ కర్రీ, గోంగూర 3 చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. నా కోసం నేను కొద్దిగా చికెన్ గోంగూర 2 కలిపి కర్రీ చేసుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, కుదరట్లేదు చేసుకోవడానికి. ఇంట్లో పని, పిల్లలతో ఇంకా వంట హడావిడి ఇదే సరిపోతుంది. సో ఈరోజు ఎలా అయినా చేసుకోవాలని కొద్ది తొందరగా ఎర్లీగానే వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే టమాటాలు, ఆనియన్స్, మిర్చి అవన్నీ కట్ చేసుకుంటున్నానండి. రైస్లోకి, కర్రీస్లోకి అన్నీ ఒకేసారి కట్ చేసి పెట్టుకుంటే మనకు పని కూడా తొందరగా అయిపోద్దండి. చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నానండి. నేను ఎప్పుడు కర్రీ చేసినా, ఫ్రై చేసినా కానీ ముందు చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటానండి. అప్పుడు ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టుద్దండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ చేసినా కానీ. ఓకే చూడండి, ఇక్కడ టమాటాలు కట్ చేయడం అయితే అయిపోయింది. చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు బగారా రైస్కి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేశానండి. ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఓకే అండి. ఇప్పుడు వేసుకొని రైస్ వేసుకోవాల్సిందేనండి. ఇంకా పక్కన స్టవ్ మీద గోంగూర కూడా ఉడుకుతుందండి. ఓకే అండి. ఉడకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బగారా రైసు. ఓకే అండి. గోంగూర కాంబినేషన్ అండి. మాకైతే కంపల్సరీ బగారా రైస్లోకి చికెన్ ఎంత ముఖ్యమో గోంగూర కూడా అంతే ముఖ్యమండి. గోంగూర కూడా రెడీ అయిపోయింది. ఓకే అండి. చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది చూడండి. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అంత బాగుందండి. సో అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే అండి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నా కోసం అయితే చికెన్, గోంగూర 2 కలిపి కర్రీ చేసుకుంటున్నానండి. ముందుగా మ్యాగ్నేట్ చేసిన చికెను, సన్నగా కట్ చేసిన గోంగూర, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండి. సో అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఓకే అండి. మీకైతే వీడియో అయితే మొత్తం చూపించలేదండి, స్కిప్ చేసేసాను. ఇక్కడ ఆల్మోస్ట్ గోంగూర చికెన్ అయితే ఉడికిపోయిందండి. లాస్ట్ గ్యాస్ స్టవ్ బంద్ చేసే ముందు కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు. ఒకవేళ మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతాను. ఓకే అండి. ఇక్కడ పిల్లలు అయితే డిన్నర్ చేస్తున్నారండి. మా పిల్లలకి గోంగూర అంటే చాలా ఇష్టం అండి. పిల్లలు డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నైట్ ఇడ్లీకి మినప్పప్పు, రవ్వ నానబెట్టుకున్నానండి మార్నింగ్ ఇడ్లీ కోసము. ఎంత టైం అయినా సరే నైట్ ఇది పట్టి కలిపి పండుకోవాల్సిందేనండి. ఓకే అండి. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇదేనండి. వ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్.